ఎక్కడెక్కడో వెళ్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళకి 2 ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్డీసీ చైర్మన్గా పెట్టడానికి రీజనే అది. నేను చాలా బిజీగా ఉన్నంటే లేదు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మధ్యలో నీలాంటి వాళ్ళు ఉంటే ఏ సమస్యలు ఉన్నా ఈజీగా కమ్యూనికేషన్ అవుతే సాల్వ్ అవుతుందని. అలాగే ఏపీలో మనం చూసాం. ఏపీలో అంతకుముందు ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ని, అందరినీ రమ్మంటే అందరం వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం కానీ, కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి చేసిన సపోర్టు మామూలుది కాదు. ఆ రోజు మీకు టికెట్ రేట్లు కావాలన్నా, మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని. ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, ఏదో మన పక్కింటికి వెళ్ళినట్లే వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు. ఎవరికే కష్టం లేదు, వెళ్ళడం, ఒక అప్లికేషన్ పెట్టడం, ఫోన్లో మాట్లాడుకోవడం, టికెట్ రేట్లు తెచ్చుకోవడం. అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిట్గా వెళ్దాము, గవర్నమెంట్ని కలుద్దాము, మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉండదు. మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి, ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం. అరే మన సినిమా రిలీజ్ అవుతుంది, మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టికెట్ రేట్లు కావాలని పరిగెత్తుతాం. బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లమ్ని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ. సరే, నెక్స్ట్ ఇది టోటల్ ఎపిసోడ్ మీకు అర్థమైంది. ఈరోజు గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి సానుకూలంగా రావడం చాలా హ్యాపీ మూమెంట్. కాబట్టి దీన్ని కన్క్లూడ్ చేద్దామనే మీ అందరికీ చెప్పడం. ఎందుకంటే ఇక్కడ ఐఎమ్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ బోత్ ఇండస్ట్రీస్. అలాగే ఉత్తరాంధ్రలో, నైజాంలో, తెలంగాణలో ఎలా అయితే చెప్పానో, మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది. అక్కడ ఒక 20 థియేటర్లు మా ఎస్విసికి ఉన్నాయి. అక్కడ 20, ఇక్కడ 30. మళ్ళీ మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ టాపిక్ నాకు నాకు చికాకు ఉంది. నేను ఎందుకంటే ఇక్కడ మంచి సినిమాలు తీస్తూ ప్రొడ్యూసర్గా 22 ఏళ్లలో ఇక్కడ వరకు గ్రో అవుతూ నేను ఇంకా కొత్తగా ఆలోచిస్తున్నాను. మొన్ననే దిల్ రాజు డ్రీమ్స్ అని అనౌన్స్ చేశాను. కొత్త టాలెంట్కి నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగపడేలాగా చేయాలి. అలాగే ఒక అనే ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది, దాని ద్వారా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడాలి. నా థాట్స్ ఇవి. నేను ఇంకా కిందికెళ్ళి వ్యాపారం మీదనే కాదు, మంచి సినిమాలు తీయాలి, మంచిగా ముందుకెళ్ళాలి. నాతో పాటు చాలామందికి నేను హెల్ప్ అవ్వాలనేది నా వ్యూ, నా విష్. ఇది ఇంపార్టెంట్ ఇవ్వండి. అనవసరమైన వీటికి ఇంపార్టెంట్ ఇచ్చేసి ఫోటో వేస్తే మనకు వ్యూస్ వస్తాయి కదా, ఈయన మీద కామెంట్ చేస్తే మనకేదో వస్తుంది కదా అని వదిలేయండి దయచేసి. మీరు ఎవరన్నా దాంట్లో ఉన్న వాళ్ళు ఉంటే, ఇందాక ఒక ఛానల్ వాళ్ళకు చెప్పాను కదా, అది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి గురించి మనం చేస్తున్నామంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని చేయాలి. సో నిన్న మా అరవింద్ గారు మాట్లాడడం జరిగింది. అరవింద్ గారికి ఉన్నది ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన మొత్తంలో అలా 15 థియేటర్లు ఉన్నాయి అని చెప్పడం అది నిజం. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన కూడా ఏదో దున్నేస్తున్నాడు, ఆయన ఏదో చేసేస్తున్నాడు. ఆయన క్యూబ్ అనే కంపెనీలో, వాళ్ళు ఎప్పుడో పెట్టిన కంపెనీలో ఆయన పార్ట్ ఆఫ్ ద క్యూబ్. ఇట్లా ఇదే వ్యాపారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళ కోసం అనే ఒక కంపెనీ కొత్తగా వస్తుందని స్టార్ట్ చేస్తున్నాను. అవి కొత్తగా వస్తున్నాయి కాబట్టి నేను కొత్తగా ఆలోచించి వెళ్తే 10 ఏళ్ల తర్వాత దిల్ రాజు గారు ఎందుకు పెట్టుకున్నాడు అంటే నేను ఏం చేయగలను. 10 ఏళ్ల తర్వాత క్వశ్చన్ వస్తాయి. ఒక కొత్తది వస్తున్నప్పుడు మేము ముందుకెళ్తాం. ప్రభుత్వాలని కలుపుకుంటూ ఇండస్ట్రీకి ఏం కావాలి, ప్రభుత్వాలు చేస్తేనే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలే చేయాలి. వాళ్ళు పెద్దన్న లెక్క. వాళ్ళు ఏదైనా మీకు ప్రాబ్లం ఉందా మేము సాల్వ్ చేస్తామంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు 2 ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. దుర్గేష్ గారు చెప్పారు, ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్గా నేను చెప్తున్నాను, ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ. అక్కడే యూనిటీ ఉండదు. ఛాంబర్లోనే కొట్టుకుంటాం. ఒక పర్సంటేజ్ కావాలంటారు, ఒకరు రెంట్ కావాలంటారు, ఇంకొకరు ఇంకేదో అడుగుతారు, ఇంకొకరు వద్దంటారు. మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం. ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి. సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్కి తెరదించి నెక్స్ట్ ఎగ్జిబిటర్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో 30th ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది. మొన్న అందరము ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మీటింగ్లో అనుకోవడం జరిగింది. ఆ ఈసీ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని, ఆ కమిటీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలకి కూడా ఏ డిస్ట్రిబ్యూటర్స్తోని పెద్ద ప్రభుత్వంకి సంబంధం ఉండదు. ఎందుకంటే అది ఓన్లీ ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి.
ఎగ్జిబిటర్కి ప్రొడ్యూసర్స్కి ప్రభుత్వంతో కనెక్షన్ ఉంటుంది. ప్రొడ్యూసర్ అంటే సినిమా తీయాలి, వాళ్ళకి పర్మిషన్లు కానీ టికెట్ రేట్లు కానీ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ చేయాలంటే ప్రొడ్యూసర్కి కావాలి. ఎగ్జిబిటర్కి ఏమో ప్రతి సెంటర్లో వాళ్ళకి మొత్తం గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి. ఈ రెండు ఇంపార్టెంట్ టు కనెక్ట్ గవర్నమెంట్. వాళ్ళ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి చెప్పి, తెలంగాణ గవర్నమెంట్ కానీ అటు ఆంధ్ర గవర్నమెంట్కి కానీ మేము చెప్పి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయించి ముందుకెళ్తాం. సో ఇది మీరందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని ఎలాంటి నెగిటివ్ పబ్లిసిటీ లేకుండా చేసి ఈ రోజుతో దీన్ని కన్క్లూడ్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. వీటన్నిటి మీద క్లారిటీ వచ్చింది. అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటైన ఇన్నాళ్ళకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేటువంటిది కూడా ఒక విషయం క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, కానీ ఆ తర్వాత కూడా ఎందుకని ఇనిషియేషన్ జరగలేదు చాంబర్ నుంచి కానీ మీ పెద్దల నుంచి కానీ? ఇప్పుడు మాకున్న కమ్యూనికేషన్ అదే. మళ్ళీ ఇప్పుడు పెద్దలు అని అంటే ఇండివిజువల్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే నాకు ప్రాబ్లం ఉంటే నేను పరిగెత్తా, నాగవంశీకి ప్రాబ్లం ఉందంటే ఆయన పోయి టికెట్లు తెచ్చుకుంటున్నాడు, మైత్రోళ్ళకి ప్రాబ్లం ఉందంటే వాళ్ళు పోయి టికెట్లు తెచ్చుకుంటున్నారు. అంటే ఈజీ యాక్సెస్. నా ప్రాబ్లం కదా ఇది, నేనే వెళ్ళాలి కదా అని ఇండస్ట్రీ తరఫున డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సింది ఓన్లీ ఛాంబర్ ఆర్ ఇప్పుడు ఆర్టిస్టుల సైడ్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఛాంబర్ ద్వారా అడిగితే 2 సార్లు మేము కలవడం జరిగింది. ఎఫ్డీసీ ద్వారా అడిగాము అపాయింట్మెంట్, మాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే ఛాంబర్ ప్రెసిడెంట్. వన్స్ నేను ఛాంబర్ ప్రెసిడెంట్ నుంచి బయటకు వచ్చాక ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాను. కాబట్టి నా ఫోకస్ దగ్గర. సో ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్ నా పనులు చేసుకుంటే ఫోకస్. మాకు ప్రాబ్లం ఉన్నప్పుడే ఛాంబర్కి వెళ్తాం. ఇది నిజం, దీంట్లో ఏం అబద్ధం లేదు. మాకు ప్రాబ్లం లేకుంటే ఎవ్వరము ఆ ఈసీ మీటింగ్కి వెళ్ళి అటెండెన్స్ వేసి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది. వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు, హర్ట్ అవుతే మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా, అట్లా ఆలోచిద్దాం. కళ్యాణ్ గారి గురించి నేను 22 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది, కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది. అది కాదు ఇది ఇక్కడ జరిగింది. June 1 థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం. అక్కడే ఒక సమస్య అండి. అక్కడే ఒక సమస్య. ఛాంబర్ సరిగ్గా ఎఫిషియన్సీగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి? నాకు తెలియదు కదా, నాకు తెలియదు. నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను? లోపల ఏమి జరిగింది మీకు ఒకటి, మీరందరూ ప్రాపర్గా మీకు కమ్యూనికేషన్. ఎస్, ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది. మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం, ఏదున్నా పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపించండి అని. అక్కడ ఉండే 20-25 మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు. లోపల ఏం జరిగింది తెలుసా, ఇది అని, అది హైలైట్ అవుతుంది. వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తేలా సినిమా అర్థం కాదు కదా. ఓన్లీ క్లైమాక్స్ ఒకటి వింటే సినిమా అంతా చూస్తే కదా. నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది చెప్పడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది. లోపల ఏం జరిగింది, ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరి దాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు, నాకెందుకు. థియేటర్లు బంద్ లేదు అని చాంబర్ వెంటనే ప్రతిస్పందించిన ఇంతవరకు నేను అదే కదా చెప్తా ముందు. అంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఒకలాగా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఒకలాగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఒకలాగా ఉన్నారు. ఛాంబర్ ఏం చూస్తుంది, ఛాంబర్కి ఒక లెటర్లో క్లియర్గా ఉంది, కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు చేసుంటే ఇవి చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఫలించకుంటే, ఇది అండర్లైన్, చర్చలు ఫలించకుంటే వాళ్ళు థియేటర్లు మూసుకుంటామంటున్నారు. ఇది ఎక్కడుంది? June 1 థియేటర్లు బంద్, June 1 థియేటర్ బంద్, June 1 ఇదే. రాజుగారు రెండు డౌట్స్ అండి. ఇండస్ట్రీలో మాట్లాడుకుని 2 క్వశ్చన్లు అడుగుతాను, మీరు మీకు ఇబ్బంది రాకపోతే అడగండి. ఉపయోగపడేది ఉంటే అడగండి, కాంట్రవర్షియల్ పాయింట్స్ అడగకండి. లేదండి, ఏంటంటే సెక్టార్ చైర్మన్ రాంప్రసాద్ గారి చేత మీటింగ్ పెట్టించింది దిల్రాజు గారే అని చెప్పి ఒకటి. రెండోదేమో రెండో మీటింగ్ జరగగానే శిరీష్ గారు బయటకు వచ్చి ఇక్కడ ఏదన్నా మాట్లాడుకోనివ్వండి, బట్ June 1 నుంచి బంద్ ఉంటుంది, అది తెలంగాణ మాట, సునీల్ గారి మాట, సురేష్ మాట ఒకటే అని అన్నట్టు. ఈ 2 ప్రచారాలు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు మాట్లాడుకుంటారో డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతారు. నేను ఇందాక చెప్తున్నా కదా, ప్రచారం అని అంటున్నారు. ప్రచారంలో నిజం ఎంత ఉంది?
అదే నిజం ఎవరికి- ఉందో లేదో మీరు చెప్పండి. ఎవరికి తెలుసు అది నిజం ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ అయినప్పుడు ఎగ్జిబిటర్స్ అందరూ ఈసీ మెంబర్స్ అక్కడ ఫస్ట్ ఛాంబర్ మీటింగ్లో అడిగారు, సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇలా కావాలి, డెఫినెట్గా మాట్లాడతామండి ప్రెసిడెంట్గా అని చెప్పాను. వాళ్ళ అధికారంతో మాట్లాడారు. అంతేగాని దిల్ రాజు గారు చెప్తే నేను ఎవరిని చెప్పడానికి? కాదు సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సుప్రీం బాడీ ఫిల్మ్ ఛాంబర్. ఎస్, నిన్న ప్రెస్ మీట్లో అరవింద్ గారు కూడా గిల్డ్ వల్ల ఎక్కువ నిర్మాతలు మేలు జరుగుతుందని కామెంట్ చేశారు. దీనివల్ల అది రాంగ్గా వెళ్ళే ప్రమాదం ఉంది కదండి. అంటే సుప్రీం బాడీస్ అనే వాటిని అన్నింటి పక్కన పెట్టి గిల్డ్ వల్లే న్యాయం జరుగుతుంది అనేది ఇండస్ట్రీలో అంత సీనియర్ ప్రొడ్యూసర్ అలా కామెంట్ అంటే ఇప్పుడు గిల్డ్ ఎందుకు ఏర్పడింది? ఎందుకు? సినిమాలు నిర్మించే వాళ్ళు 10 నుంచి 20 మందే యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి మనం కౌన్సిల్లో మాట్లాడినా, అందరిట్లో ఛాంబర్లో మాట్లాడినా వీడికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్, అక్కడ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి, 2 గిల్డ్లో 2 కమిటీలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్కి సంబంధించినవి మట్టుకే అక్కడ మాట్లాడతారు. కాబట్టి అరవింద్ గారు ఆ సెన్స్లో అని ఉంటారు. బట్ అల్టిమేట్ ఫైనల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలన్నా, ఫెడరేషన్తో మాట్లాడాలన్నా, ఏదైనా మెయిన్ బాడీ ఈజ్ ఎ ఛాంబర్. సార్ బట్ ఇప్పుడు ఈ ఇష్యూ మీద గిల్డ్లో కూడా ఏకాభిప్రాయం లేదు కదా సార్. ఎక్కడ ఉండదు? కాదు ఇక్కడే కాదండి, సినిమా ఇండస్ట్రీలోనే ఏకాభిప్రాయం ఉండదు. గిల్డ్ ఏంటి? ప్రొడ్యూసర్ల మధ్యలో ఉందా, డిస్ట్రిబ్యూటర్ల మధ్యలో ఉందా, ఎగ్జిబ్యూటర్స్ మధ్యలో ఉందా? అంటే మీతో చాలా లాంగ్ ట్రావెల్ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఈ విషయం